సో ఫుడ్ ఈజ్ ప్రదీప్ గారు. Pradeep, yeah. బట్ ఆల్మోస్ట్ మీకే ఓట్లు ఎక్కువ వచ్చాయండి. సో దట్ మీన్స్ ప్రదీప్ గారు వాజ్ రైట్ దట్ యు ఆర్ ద బ్యాడ్ బాయ్ ఆన్ సెట్స్, రైట్? మొత్తానికి యూ యూ హ్యావ్ టు అగ్రీ, ఇంకా డిబేట్ లేదు. Bad boy in the past, not in the set for sure. ఓకే, సో మా అందరికీ తెలుసు అశ్వత్ గారు ఓ మై కడువులే చిత్రాన్ని మనకి ఓరి దేవుడగా తెలుగులో రీమేక్ చేశారు అండ్ వి ఆల్ లవ్ దట్ ఫిల్మ్ సో మచ్. అయితే ఇఫ్ యూ హ్యావ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ స్ట్రైట్ ఇన్ తెలుగు రీమేక్ కాకుండా Yeah. హూ వుడ్ యూ చూస్ యాజ్ యువర్ హీరో ఫ్రమ్ తెలుగు హీరోస్? Uh, యూ Who హ్యావ్ up? సో మెనీ రికమెండేషన్స్ ఫ్రమ్ ఫ్యాన్స్. three. Can I త్రీ? say? Okay. ఓకే, 3 ఫిల్మ్స్. Uh, 3 ఫిలిమ్స్. no. First, మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నేను ఎందుకంటే నేను చెప్తా. సార్ వాజ్ ద ఫస్ట్ వన్. నా ట్విట్టర్ అకౌంట్ సడన్గా 2020లో అదిరిపోయింది, లైక్ బ్లాస్ట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. అండ్ నేను చూసినప్పుడు మహేష్ బాబు సార్ పుట్ అ ట్వీట్ సేయింగ్ ఓ మై కడోలే ఇస్ అ బ్రిలియంట్లీ రిటర్న్ ఫిల్మ్ అండ్ వెల్ డైరెక్టెడ్ అండ్ రిటర్న్ అశ్వత్ మారిముత్తు, యువర్ అశోక్ సులన్, యువర్ న్యాచురల్. I don't know how we saw or everything. It's a small film, 3 crores film akkada Tamil Nadu lo chusinappudu. But without anything, without even asking, he put an entire Telugu fans, Telugu people, Telugu directors, actors watched after his tweet. It takes a lot of heart. And అందుకే నేను also sir, like B.A. Raju garu called and wished. He said good things, like lot of things. But ఒక ఛాన్స్ ఇస్ దే, లైక్ ఫస్ట్ ఐ డైరెక్ట్ మహేష్ బాబు గారు బికాస్ ఈస్ ద ఫస్ట్ వన్ టు ట్వీట్. వావ్, ఓకే. సెకండ్ వన్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. మాస్. నేను ఐ వోంట్ రైట్ సీన్. నేను హైదరాబాద్లో షూటింగ్ చేసినప్పుడు ఒక సీన్ నేను వీడియో చూసాను. ఐ థింక్ మా తెలుగు వెరీ బ్యాడ్ అండి, బట్ నేను ట్రై చేస్తాను, నేను తెలుగులో మాట్లాడతా. సో కార్లో ఆన్ టాప్ ఆఫ్ ద ఇది ఈస్ గోయింగ్ ఫర్ సమ్ క్యాంపెయిన్, పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ అ మాస్ సీన్. yes నేను అప్పుడే ఆ సీన్ ఆ మూవీలో చూస్తా, లైక్ లైక్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ సీయింగ్ దట్. సో మీరు పవర్ స్టార్ తో మూవీ చేస్తే యూ విల్ యాక్చువల్లీ కాపీ దట్ సీన్ ఇన్ యువర్ మూవీ. if it's పవన్ కళ్యాణ్ గారు, I'll Yeah, just keep see. it. And third, the one is అల్లు అర్జున్ గారు. ఓకే. ఎందుకంటే దట్ స్వాగ్, దట్ స్టైల్, దట్ కూల్నెస్ నాకు చాలా ఇష్టం. లైక్ అలవైకుంఠపురంలో కైండ్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టం. సో ఐ వాంట్ టు డైరెక్ట్ హిమ్ యాస్ వెల్. వావ్, చాలా క్లియర్ కట్ ఆన్సర్స్ కూడా వచ్చాయి అశ్వత్ గారు. అఫ్ కోర్స్ మీకు కొంచెం వెయిటింగ్ ఉండుంటుంది, ఎస్పెషల్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మళ్ళీ రాజమౌళి గారు సినిమా కంప్లీట్ చేసుకుని రావాలంటే మనం వెయిట్ ఇదంటే చేయాలి. ఆశ. ఎస్, బట్ వీ హోప్ జరగాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ద సేమ్ క్వశ్చన్ గోస్ టు ప్రదీప్ గారు ఆల్సో, బికాస్ యూఆర్ ఆల్సో ఎ డైరెక్టర్. సో మీరు మీ సినిమాలు మీరు డైరెక్ట్ చేసుకోవడం కాకుండా తెలుగు హీరోస్తో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు. ఓకే సార్, అశ్వత్ గారు చెప్పినట్టు ఎనీ రీజన్స్ ఆర్ దట్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్? I like the mass of Pawan sir, యా. and I like the swag of Allu Arjun sir. వావ్, అమేజింగ్. సో చూద్దాము, వి నెవర్ నో, ఎప్పుడైనా జరగచ్చు. సో ఎస్, ఈ సినిమాలో మా అందరికీ తెలుసు యూత్ కనెక్ట్ అయ్యే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్లోని పొగరు, ఆ ఉడుకు రక్తం, ఇవన్నీ చూపిస్తున్నారు అని అర్థమవుతోంది. బట్ బియాండ్ దట్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ కాబట్టి లెర్నింగ్ ఫేజ్ అనేది చూపిస్తూ వచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దట్ వన్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ during your growing age, while growing up, what is that one lesson you have learned in your life? I've learned a lot of lessons in my life. Want to share with us? One to share is like, I just thought like I should not hurt anyone. Okay. Yeah, if anyone is getting hurt by our words, I feel really bad for it. So I'll start reducing those things. Okay. And I'll avoid those words. If I come to know it hurts someone, yeah, that is one of the, to be pleasant to all. That's it. వీలైనంత తక్కువ హర్ట్ చేయాలి అని
నేర్చుకున్నారు. ఓకే, సో ఇది ఆయన చేసి నేర్చుకున్నారు, మీరందరూ కూడా జాగ్రత్త పడి ఇలాంటి మాటలు విని కూడా నేర్చుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ బ్రేకప్ గురించి కూడా, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ బ్రేకప్స్? అండ్ ఇక్కడ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి 2 పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాం. కయాదు 1 పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఎ గర్ల్ అండ్ బాయ్. ఎస్, బ్రేకప్ నుంచి ఏం నేర్చుకున్నారు? In a breakup, it will always be like we will want to fall in love. And when in love, we always wanted to break up. అమ్మా, ఎంత ఫిలాసఫీ చెప్పారు ఇంత చిన్న దాంట్లో. దట్ ఈస్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ కయాదు ఈస్ డీప్లీ థింకింగ్ ఏం చెప్పాలి అని. ఐ నో. Whatever